మేము విశాఖపట్నంలో నేను హెచ్ఎస్బిసిలో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. విశాఖపట్నంలో మేము ఉండేవాళ్ళము. కొన్ని కారణాల మూలన మామయ్య గారు థిక్ అవటం, క్యాన్సర్ మూలన మేము మరలా తిరిగి విజయవాడ రావాల్సి వచ్చింది. ఉన్న పల్లంగా అక్కడంతా విడిచిపెట్టేసి అక్కడున్న సంఘాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి అంతా కూడా మేము ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి ప్రభువా, మాకైతే సంఘం ఉంది కానీ మేమంటే ఒక ప్రారంభాన్ని చేశాం కదా, మేము ఏం చేయాలి? మేము విజయవాడకి వచ్చిన కొత్త డేవిడ్ పాస్టర్ గారు ఇక్కడే పుట్టి పెరిగారు కానీ నేనైతే విజయవాడకి అదే రావటం, అదే నా ప్రారంభం. అయితే నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు మా సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము చదువుతున్నప్పుడు ఒక వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు కానూరు అని ఒక మాట గుర్తొస్తుంది. ఆ కానూరు ఎక్కడ ఉంటుందో, విజయవాడలో ఉంటుందో వేరే ఊరిలో ఉంటుందో ఏమీ తెలియదు. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఆ వాక్యం పదే పదే గుర్తొస్తా ఉంది, ఆ వచనం పదే పదే గుర్తొస్తా ఉంది. మళ్ళీ గబగబ కిందకు వచ్చేసి ఆంటీ కానూరు ఎక్కడ ఉంటుంది ఆంటీ అని అడిగాను. ఆంటీ అన్నారు, నీకు ఎవరైనా చెప్పారు అసలు కానూరు ఎంత దూరం తెలుసు, అది ఎక్కడెక్కడో ఉంటుంది, మోల్ ఉంటుంది అని ఆంటీ కూర్చోబెట్టి ఆ కానూరు నుంచి ఆంటీ సేవ చేసిన ప్రాంతము, తన తండ్రి గారు సేవ చేసిన ప్రాంతము, ఉయ్యూరు ప్రాంతం గురించి చెప్తా ఉన్నారు. కానీ నా మనస్సులో కానూరు అలా ఉండిపోయింది. ఇది 2020 ఇయర్లో దేవుడు నాకు చెప్పిన మాట కానూరు. మరలా డేవిడ్ పాస్టర్ దగ్గరికి వచ్చి ఈ కానూరు ఎక్కడ ఉంటుంది అంటే ఆటోనగర్ తర్వాత ఉంటుంది, అది చాలా మనం వెళ్ళలేము, చాలా డస్టీ ఏరియా అని. దాని తర్వాత నేను మర్చిపోయాను, నేను ఏదో ఎక్కడైనా వినుంటాను అందుకే అనుకున్నాను. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలకి స్కూల్ జాయిన్ చేయాలి, ఎక్కడ జాయిన్ చేయాలి? మా వదిన తను అన్నారు, ఇంటర్నేషనల్ స్కూల్స్ చూడండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ చూస్తే మీకు ఈజీగా ఉంటుందని. అప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కడ అన్నప్పుడు అంతా చూసినప్పుడు స్కాట్స్ పైన్ స్కూల్ మాకు గుర్తొచ్చింది. ఆ స్కాట్స్ పైన్ స్కూల్ ఎందుకంటే నేను పనిచేసే స్కూల్ వాళ్ళు సగం మంది ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చారు. సో కొన్ని ఫ్రెండ్స్ చెప్పారు స్కాట్స్ పైన్ స్కూల్ చాలా బాగుంటుందని. సో మేము స్కాట్స్ పైన్ స్కూల్లో పిల్లలైతే జాయిన్ చేసాం కానీ నేను అది కానూరులో ఉంటుందన్న సంగతి నాకు తెలియదు. కానూరు వచ్చేసాం. కానూరుకి రావడానికి చాలా మా అత్తగారికి ఏమో సొంత ఇల్లు విడిచిపెట్టేసి మీరు అలాగే ఎలాగెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళిపోతారు, మొత్తం అంతా షిఫ్ట్ చేసేసుకోవాలి కదా. కానీ ఇంకొక ఆశ కూడా ఉంది, అమ్మో పిల్లలకి చాలా దూరం అయిపోతుందేమో అని మరలా మేము మళ్ళీ ఇంటిని ఎతకడానికి చూసాం. అది మేము 2024లో మేము కానూరుకి రావడం జరిగింది. ఈ కానూరు హౌస్ కూడా ఒక మెరకలే. మేము షిఫ్ట్ అవటం, మేము అనుకోని రీతిగా రాయల్ గ్రీన్ సిటీలో అడుగుపెట్టి అక్కడే 2 సంవత్సరాలు నివాసం చేసాం. అప్పుడు ఎప్పుడైతే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్కడో ఏదో బైబిల్లో కానూరు అని ఒక మాట నేను రాశాను. ఒక బైబిల్లో అప్పుడు నేను తెలుగు చదవడం స్టార్ట్ చేయడానికి నా బైబిల్ నేను మార్చుకున్నాను. ఇంగ్లీష్ టు తెలుగు బైబిల్ కొనుక్కొని అది చదవడం స్టార్ట్ చేశాను. ఏదో ఒక ఇంగ్లీష్ బైబిల్లో NIV బైబిల్లో నేను కానూరు అని రాశాను. దేవుడు ఎక్కడో చూపించారని పదే పదే అదే సద్దుడు హడావుడిలో మా యూత్ వాళ్ళందరూ అరే నాకు ఒక బైబిల్ ఉంటుంది, నా బ్యాగ్స్లో ఎక్కడో ఆ బైబిల్ పెట్టేశాను, కొంచెం ఎత్తరా అన్నప్పుడు కొంచెం ఎత్తికి ఆ బైబిల్ తీసి చూసినప్పుడు ఇదే బైబిల్లో నేను రాసుకున్నాను. ఏం రాసుకున్నా అంటే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సెండింగ్ అస్ దేర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సెండింగ్ అస్ దేర్. అదే వచనం అంటే 11-12 Deuteronomy 11th chapter 12th verse. నేను ఇంగ్లీష్లో చదువుతానండి. Deuteronomy 11th chapter 12th verse. It is a land the Lord your God cares for. The eyes of the Lord your God are continually on it from the beginning of the year to its end. ఈ మాట చదివిన వెంటనే ద ఐస్ ఆఫ్ ద లార్డ్, హీ కేర్స్ ఫర్ దిస్ ల్యాండ్. ద ఐస్ ఆఫ్ ద లార్డ్, ఈ స్థలము గురించి దేవుడు ఎంతో ఆశకొని ఉన్నాడు. ఆయన దృష్టి ఎప్పుడు కూడా ఈ కానూరు పైన ఉన్నదనే ఒక ఏంటో నాకు తెలియని ఒక విశ్వాసం. ఆ రోజు గబగబా ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆంటీ దీని గురించి నేను చెప్పాను, దీనికి ఒక్కసారి చాప్టర్ అంతా తెలుగులో చదివి నాకు చెప్పరా ఒక్కసారి ఇది మొత్తం అన్నప్పుడు ఆంటీ కూడా చదివి తన కళ్ళన్నీ అసలు నేను ఎప్పుడు ఆంటీని అంత ఇమోషనల్గా ఎప్పుడు చూడలేదు. అప్పుడు ఆంటీ హ్యాపీ అయ్యి మీరు ఒక పని మీద వెళ్తున్నారు వెళ్ళండి అని పంపించారు. ఎప్పుడైతే ఆ కన్ఫర్మేషన్ ఇచ్చారో ఆంటీ కన్ఫర్మేషన్ మా జీవితంలో చాలా ముఖ్యం. ఆంటీ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేము ఇక్కడికి రావడానికి జరిగింది. 2 సంవత్సరాల పాటు ఇక్కడ మేము ఏమీ ప్రారంభించలేదు, ఎటువంటిది కూడా మేము ప్రారంభించలేదు. కానీ అదే జూన్ నెలలో మేము వెళ్ళిన 2024లో జూన్ నెలలో ఒక ప్రేరేపణ వచ్చింది, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలని. నాకు 2 వ్యక్తుల్ని దేవుడిచ్చారు. ఒక వ్యక్తి పేరు అందరికీ తెలుసు, సోఫీ. ఇంకో వ్యక్తి నా జీవితంలో అప్పుడే పరిచయమైన వ్యక్తి నిఖిల్. వీళ్ళిద్దరూ నేను లెగలేకపోయినా నాకు అప్పుడే అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే నాతో పాటు లేచి 1 సంవత్సరము పాటు సంఘము కోసం ప్రార్థన చేశారు. నాతో పాటు వాళ్ళు నిలబడి ప్రార్థన చేశారు. వాళ్ళని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. వీళ్ళిద్దరూ నాతో పాటు ఉండి ప్రార్థన చేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మేము ఆ ప్రార్థన ఆపేసాం.
ఎక్కడో కావాలి. ప్రార్థన చేస్తాం కదా, దేవుడు ఏదో ప్రాంతాన్ని ఇస్తారు, ఎక్కడికో వెళ్ళిపోతాము. హైదరాబాద్ అనుకున్నాము, విశాఖపట్నం అనుకున్నాము, రాజమండ్రి అనుకున్నాం, చాలా చాలా ప్రాంతాలు అనుకున్నాం. కానీ దాని తర్వాత ఇక్కడ నుంచి మేము మరలా తిరిగి మా సొంత ఇంటికి వెళ్ళిపోయే సమయం వచ్చింది. మళ్ళీ ఒక ప్రశ్న, దేవా ఇది నేను ఇమోషనల్గా అనుకున్నానా, కానూరు నేను ఇమోషనల్గా అనుకున్నానా, లేదా ఇది నాకు తెలియకుండా నేను రాసేసుకున్నాను, నేను ఒక దుఃఖం, ఒక బాధ, ఒక వేదన, నేనేమైనా తప్పు చేశానా, ఏం పని చేయలేదా, సరిగ్గా ప్రార్థన చేయలేదా, సరిగ్గా నేను మనుషుల్ని కలవలేను కదా, అందుకే ఎవరు నాతో మాట్లాడలేదా, నేను వాళ్ళని కనెక్ట్ అవ్వలేకపోయినా, అందుకే ఏమీ ప్రారంభించలేదా అని ఒక బాధ, దిగులు, భయం. అయితే డేవిడ్ పాస్టర్ గారు మేము వెళ్ళిపోయే 2 రోజుల ముందు, ఇక్కడ నుంచి ఖాళీ చేసేయాలి మేము, 2 రోజుల ముందు ఇదే ప్రాంతంలో ఇదే రోడ్లో మేము 2 సంవత్సరాలు నడిచాం. పిల్లల్ని తీసుకొని వెళ్ళటానికి ఒకసారి, మళ్ళీ తీసుకొని రావడానికి. అలాగా 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయే ముందు డేవిడ్ పాస్టర్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడెక్కడో చూస్తున్నాము, ఇదే హాల్ని మనం ఎందుకు అడగకూడదు. అది మాత్రమే మాకు గుర్తుంది. ఈరోజు ఇక్కడ నిలబడ్డాం. 26 ఏప్రిల్ 2026, 24 ఏప్రిల్ 2024లో మేము కానూరులో అడుగుపెట్టాం. 26 ఏప్రిల్ 2026కి దేవుడు ఈ ప్రాంతాన్ని మాకు ఇచ్చారు. 2 సంవత్సరాలు. ఇంకొక అద్భుతం చెప్పనా, 2020లో కానూరు అని ఏదో ఒక మాట, ఒక ఊరిని దేవుడు నాకైతే జ్ఞాపకం చేశారు, కానీ ఈ ప్రాంతం అని మాకు తెలీదు. రీసెంట్గా మాకు తెలిసింది ఏంటంటే, ఈ ప్రాంతాన్ని కట్టడానికి ఫస్ట్ ప్రేయర్ చేసి స్టోన్ వేసింది రత్నజ్యోతి గారు, మా మామయ్య గారు. ఈ ప్రాంతానికి ఇది కట్టడానికి మొట్టమొదటిగా ప్రార్థన చేసింది రత్నజ్యోతి గారు. అది 2019 ఒక కరెక్ట్గా సంవత్సరం తర్వాత దేవుడు మాతో మాట్లాడారు. 6 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రాంతాన్ని మాకు ఇచ్చారు. మేము కనుక దడేలమని ఇక్కడికి వచ్చి ఉంటే మాకైతే ఇది ఏమీ తెలిసేది కాదు. ఈ ప్రాంతం ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, మాకైతే ఏం అర్థమయ్యేది కాదు. కానీ 2 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంచి, ఇక్కడంతా చూపించి, ఈ చుట్టుపక్కల ఎలా ఉంటుందో మాకు చూపించి, 2 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత దేవుడు మరలా తిరిగి ఇక్కడికి తీసుకొని వచ్చారు. దుఃఖంతో వెళ్ళిపోతున్నాను అనుకున్నాను, కానీ మరలా తిరిగి ఇదే ప్రాంతానికి ఇలాగ ఒక సేవకురాలాగా, ఇక్కడ అందరికీ నేను జ్వాజ్వాన మమ్మీని అని తెలుసు, కానీ ఈరోజు సేవకురాలాగా పరిచయం చేశారు. సో దేవుడు, ఈ సంఘము మాకు చాలా, ఇట్స్ లైక్ అ బేబీ టు అస్. ఎన్నో ప్రార్థనలు, ఎన్నో రాత్రులు ఏడ్చి ప్రార్థన చేసి, ఎక్కడికి మమ్మల్ని వెళ్ళమంటావయ్యా, నీ సన్నిధి మాత్రమే నడిపించాలి, నువ్వు మాత్రమే నడిపించాలి, నీ హస్తము మాత్రమే ఉండాలి. ముఖ్యంగా డేవిడ్ పాస్టర్ గారు, నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళను, నువ్వు ముందు నడువు, నేను వెనకాల నడుస్తా. యేసయ్యా, నువ్వు నీ సన్నిధి ముందు నడవాలి, నేను వెనకాల నడుస్తా. అందరూ వెళ్ళిన స్థలాలకి మేము వెళ్ళకూడదు, కానీ నువ్వు నడిపించిన స్థలానికి మేము వెళ్ళాలని ఆశపడుతున్నామని దేవుడు ఇచ్చిన స్థలము మాకు ఈ స్థలము. ఈ సాక్ష్యం అసలు మేము చెప్పకూడదు అనుకున్నాం, అసలు రివీలే చేయకూడదు అనుకున్నాం. కానీ చాలామంది అడుగుతున్నారు, ఎందుకు కానూరు మాత్రమే, విజయవాడ అంత పెద్దగా ఉంది కదా, కానూరు ఎందుకు మాత్రమే అంటే, ఈ కానూరుకి రావడానికి దేవుడు సంపూర్ణ సంఖ్య 7 సంవత్సరాలు మా కుటుంబాన్ని దేవుడు ప్రిపేర్ చేశారు. మాకన్నా ముందు మా ఇంటికి యజమానైన పాస్టర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రార్థన చేయించి, మా కోసం ఇక్కడ స్టోన్ వేయించి, కరెక్ట్గా 7 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు. సో ఈ కానూరు మాకు చాలా ముఖ్యం.